సార్ మళ్ళీ 3 క్వశ్చన్స్ తీసుకొచ్చేసారు సార్. చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచివేనా హెల్త్కి హార్ట్కి? ఫ్రూట్స్ వెజిటబుల్స్ చాలా మంచివి హెల్త్కి కానీ హార్ట్కి కానీ. ఇప్పుడు చాలామంది అనుకుంటారు షుగర్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తినకూడదు అనుకుంటారు. షుగర్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ శుభ్రంగా తినొచ్చు. ఏం తినొచ్చు? బత్తాయి, పప్పాయి, దానిమ్మ, జామ, పుచ్చకాయ ఇవి తినొచ్చు. అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, సీతాఫలాలు ఎక్కువ తినడం మంచిది కాదని చెప్తాం. యాపిల్ కొంత తినొచ్చు. అయితే ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? అమెరికాలో అయితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, మేమైతే కొన్ని ఫ్రూట్స్ తినండి కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అని అంటాం. ఎందుకనంటే అమెరికాలో ఏం చేస్తారంటే మనం భోజనంలో భాగంగా ఫ్రూట్స్ తింటారు. కొంత చికెను కొన్ని ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకొని తింటారు. మనం అట్లా తినాం. చక్కగా పప్పు అన్నం తిని, కూర అన్నం తిని, పెరుగు అన్నం తిని, చేతులు కడుక్కొని ఒక కప్పులో ఫ్రూట్స్ పెట్టుకొని ఒక ఫోర్క్ వేసుకొని టీవీ ముందు కూర్చొని తింటాం. అందుకని ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతాయి. అందుకోసమని మనం కొన్ని రకాల ఫ్రూట్స్ తినద్దు అంటాం. లేకపోతే అన్నీ తినొచ్చు. సెకండ్ క్వశ్చన్ సార్, కొలెస్ట్రాల్ ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల అసలు యూజ్ ఏంటి? కొలెస్ట్రాల్ ఎస్పెషల్లీ దాంట్లో కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, కొంత గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్పిఏ అని ఉంటుంది. ఎల్పిఏ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్, అపోబి అనేది, ఇవన్నీ హై కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని సూచిస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, రక్తనాళాల్లో బ్లాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎర్లీగా చూసుకొని దాన్ని కనుక మనం డైటు లేకపోతే ఎక్సర్సైజు అప్పటికి తగ్గకపోతే మెడిసిన్స్ ఉపయోగించి దీన్ని కంట్రోల్ చేసుకుంటే హార్ట్ అటాక్లు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సిఏజీ వన్స్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ హార్ట్ సేఫా? సిఏజీ అంటే కరోనరీ యాంజియోగ్రామ్. కరోనరీ యాంజియోగ్రామ్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి చేసుకొని నార్మల్ ఉన్న తర్వాత యూజువల్గా నెక్స్ట్ 5 yearsలో బ్లాక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే అప్పుడు కొంత బ్లాక్స్ ఉంటే అవి పెరిగే అవకాశం ఉంటుంది, అసలు లేని బ్లాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతా మన లైఫ్ స్టైల్ మీద మన జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. యూజువల్గా ఒకసారి యాంజియోగ్రామ్ చేసి నార్మల్ ఉంది అని అనుకున్న తర్వాత 5 ఏళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లనే 5 ఏళ్లలో ప్రాబ్లం రావాలని ఏం లేదు, చాలామందికి తర్వాత కూడా రాదు. బట్ యూజువల్గా 5 ఏళ్ళు పర్వాలేదు అని అంటారు.